ఈ రోజు ఈ వీడియోలో మందిర అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. సతీష్, సన్నీ లియోన్ లీడ్స్ గా యువనార్ డైరెక్షన్ లో వచ్చిన హారర్ కామెడీ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో ఓ అడల్ట్ స్టోరీ రైటర్ అన్నమాట. తను రాసిన కథతో ఎలాగైనా సినిమా తీసి పెద్ద డైరెక్టర్ అయిపోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ టైంలో ఓ ప్రొడ్యూసర్ మనోడితో సినిమా తీయటానికి ముందుకొస్తాడు. ఆ ఆనందంలో మనోడు తన ఫ్రెండ్ తో కలిసి బాగా మందేసి ఓ మాంత్రికుడు చేస్తున్న పూజని గెలుపుతాడు. ఆ మాంత్రికుడు ఓ ప్రేతాత్మని బంధించే పనిలో ఉంటాడు. ఆ విషయం తెలియక మనోడు ఆడికెళ్లి అడ్డమైన గెలుకుడు గెలుకుతాడు. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చాక మనోడికి తనతో పాటు ఆ ప్రేతాత్మ కూడా తన ఇంటికి వచ్చినట్టు అర్థమవుతుంది. ఆ ఆత్మ తనని తన ఫ్రెండ్ ని చావగొట్టి అనకొండపురం అనే ఊరికి తీసుకెళ్లమని ఆర్డర్ వేస్తుంది. ఆ ఊరు వచ్చాక ఆ ఆత్మకి మన హీరోకి ఓ కనెక్షన్ ఉందని బయటపడుతుంది. ఆ ఆత్మ కొన్ని వందల సంవత్సరాలుగా మన హీరో కోసం వెతుకుతుందని తెలుస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? ఆ ప్రేతాత్మ ఎవరిది? అది ఎందుకు మన హీరో గురించి వెతుకుతోంది? తనకి మన హీరోకి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? అసలు అనకొండపురంలో ఏం జరిగింది? చివరికి ఏమైంది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఓకే టైం పాస్ అనేలా ఉంది. ఇది ఒక సిల్లీ హారర్ కామెడీ. డబుల్ మీనింగ్ డైలాగులు, సిల్లీ జోక్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. మైండ్లెస్ కామెడీలను నేను బాగా ఎంజాయ్ చేస్తా. అలాగే దీన్ని చేశా. ఇందులో ఉన్న కథ రొటీన్ రాడ్డు రొట్ట కథ. ఎన్నో సార్లు చూసిన బంగ్లాలో దెయ్యం కథే. పోనీ స్క్రీన్ ప్లే ఏమైనా కొత్తగా ఉంటదా అంటే అలాంటిది అస్సలు ఉండదు. దాదాపు ఈ సినిమా అంతా ఇల్లాజికల్ సీన్స్ తోనే నిండిపోయి ఉంటది. అసలు మన హీరోకి ఆ ప్రేతాత్మ మందిరకి మధ్య ఉన్న కనెక్షన్ చూస్తే రాసినోడికి మైండ్ లేదా, లేకపోతే రాసినోడు చూసేవాడికి మైండ్ ఉండదు అనుకుంటున్నాడో ఏమో అర్థం కాదు. అది అంత సిల్లీగా మైండ్లెస్ గా ఉంటది. అంటే సిల్లీ హారర్ కామెడీలో లాజికల్ ఎతకడం నా తప్పే. కానీ ఒకటి, ఆ మందిర ఫ్లాష్ బ్యాక్ తప్పితే మిగిలిన సినిమా అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా అలా సాగిపోయింది. సిల్లీ కామెడీతో పాటు అడల్ట్ జోకులు కూడా చాలానే ఉంటాయి ఇందులో. అడల్ట్ జోక్స్ అంటే మనం ఆల్రెడీ ఇలాంటి జోకులు జబర్దస్త్ లోనే చూసాము. సో అది మరీ అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓవరాల్ గా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇది ఒక సిల్లీ మూవీ అని ముందే గుర్తించి చూస్తే మంచి టైం పాస్ అనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.